వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబర్పేటలో జిల్లా డీసీ ఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సజావుగా కొనసాగుతుందని అంబర్పేట గ్రామ రైతులు ముగ్ధఖండంతో ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తనుకుల ఎల్లయ్య, ఎలుక శంకరయ్య, పల్లికొండ బక్కయ్య, తనుగుల సత్యనారాయణ, అల్లంల రాజయ్య, ఎలుకల నర్సయ్య, వంగపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరాల కన్నా ఈసారి మాత్రం అది తొందర నడుతుంది సార్. పైసల కడ కానీ గోగుడు కడ కానీ ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది. తడిసిన వాటిలో కూడా మొలకలు వచ్చినా కానీ గోకాలని గవర్నమెంట్ చూపో మరి ఎట్లా కానీ మంచి నడుతుంది. మిల్లర్లు ఇబ్బంది లేదు, ఎక్కడ ఇబ్బంది జరుగుతలేవు. పైసల కడ కానీ దేనికడ ఇబ్బంది లేదు. ఒక్క మనిషి ఇక్కడ మెషిన్లో మనిషి లేదు. అది అంబార్పేట గ్రామం. నేను పనుల సత్యనారాయణ గౌడు, అంబార్పేట మాది. ఐకేపీ సెంటరు ఇప్పుడు ప్రస్తుతం మాకు బ్రహ్మాండంగా నడుస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో ఉన్న నిర్వాహకులు కానీ కొంతమంది అదే పదే కొంచెం ఇబ్బందులకు గురైనాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా యథావిధిగా ఇప్పుడు ఉన్న నిర్వాహకులు సక్రమంగా నడిపిస్తున్నారు. ఏది కానీ కటింగ్ కానీ మాకు రైస్ మిల్లర్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా నడుస్తుంది. మాకు డబ్బులు కూడా 3 రోజులనే పడుతున్నాయి అందరికి, ప్రతి ఒక్క రైతుకు. మా అంబార్పేట రైతులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పేరు మా పెళ్లి లక్ష్మి. మంచిగా నడుపుతాను. సంతర్ బీటి మాకు కొనుగోలు మంచిగానే అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు, అంత బాగానే నడుపుతుంది. అంబార్పేట గ్రామం అయితే పంటలు మాత్రం మంచిగా కుశాలంగా నడుతుంది. లక్ష్మీ పవన్ దయమలన మంచిగా నడుతుంది. ఇప్పటి వరకు అయితే పట్టిన మా రైతు కూడా మాకు మంచిగా నడిపిస్తాడు. మిల్లులలో కూడా ఎలాంటి ఇబ్బంది ఏం చేస్తలేదు. మిల్లులలో కూడా మంచిగా తీసుకుంటారు. కాకపోతే డబ్బులు కూడా మాకు తొందరనే పడతాయి. ఎంత 3 రోజులు తొందరగా మాకు కూడా డబ్బులు పడతాయి. నాకు ఇబ్బంది లేకుండా జోక్కపోతుంది. మాకు ఇక్కడ గోయిన వచ్చి చెప్పిపోతే తెల్లార వరకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబార్పేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి డిసిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రంలో సుమారుగా గత నెల రోజుల క్రితం ప్రారంభమై ఈనాటికి సుమారుగా 95% పూర్తి కావస్తున్నది. దాదాపుగా 8,300 క్వింటాల వడ్లను కొనుగోలు చేసి బిల్లింగ్ చేసి డాటా ఎంట్రీ కూడా పూర్తి చేసి సుమారుగా 90% మంది రైతులకు కూడా డబ్బులు పడడం జరిగింది. ఇంకొక 5% వడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నిన్న మొన్న 2 రోజుల క్రితం కొంచెం అకాల వర్షం రావడం జరిగింది. దానివల్ల కొద్ది స్తబ్దత ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ వరి ధాన్యం తడిసిన మొలకెత్తిన అదే రేటు తోటి గ్రేడ్ ఏ రకం రేటు తోటి వడ్ల కొనుగోలు చేయడం జరుగుతుంది. అదే పద్ధతిలో డబ్బులు పడడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే, మీరు వర్షం కొడుతుందని చెప్పేసి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. వర్షం పడి తడిసిన వడ్లు మొలకొచ్చిన కలర్ మారినా అదే ఏ రకం రేటు తోటే వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. సేమ్ డబ్బులు కూడా 2 రోజులలో మీ ఖాతాలో పడడం జరుగుతుంది. సన్న వడ్లకు కూడా 5 రోజుల లోపల 500 బోనస్ పడడం జరుగుతుంది. ఈ కేంద్రంలో సుమారుగా 1000 క్వింటాల వడ్లు జోకడం జరిగింది. వాళ్ళకు కూడా బోనస్ పడడం
జరిగింది. కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సెంటర్ నిర్వాహకునిగా నేను రైతులకు తెలియజేస్తున్నా. కాలంలో ఎలాంటి కటింగ్లు లేకుండా ఈ వడ్ల కొనుగోలు కేంద్రం సక్రమంగా నడవడానికి సహకరించినటువంటి మా ప్రభుత్వ వైప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా అంబార్పేట గ్రామ సెంటర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జగ్గంపేట కీర్లంపూడి మండలంలో దమ్ము ట్రాక్టర్లు మరియు క్రిస్టీ ట్రాక్టర్లు డ్రైవర్లకు నమస్కారం అండి. దయచేసి మీ వీరందరికీ విజ్ఞప్తి, దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి మీరు దమ్ము చక్రాలు మార్చుకోవడం, బద్దకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ కూడా ఒక్క సీజన్కే పాడైపోతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరు రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతుంటే తెలియజేస్తే ఆ డాక్టర్ని పెద్ద డాక్టర్ అయినా కృషి డాక్టర్ అయినా కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం. కృషి డాక్టర్ డ్రైవర్లు, దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి రోడ్ల డ్యామేజ్ అవ్వకుండా మీరు అందరు సహకరించాలని కోరుతున్నామని CAYRకి అన్నారు. తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉండండి, కృషి ట్రాక్టర్లో ఉండండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో రాతగానే టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ములుగు జిల్లా వెంకటపురం మండలం బోధాపురం గ్రామ శివారులో పెద్ద పులి కలకలం రేపింది. రాత్రి సమయంలో పెద్ద పులి అరుపులు శబ్దం విన్న గ్రామస్తులు పాలముద్రలు గుర్తించి అధికారులకు సమాచారం అందించిన గ్రామస్తులు సమాచారం సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు ఇవాళ దాడమర రాము ఎక్కడమ్మా చెప్పు. సరే, మీరు ఎవరికి షేర్ బుర్రల అచ్చులు పడి ఎక్కడ దాకా వస్తున్నాయి అక్కడ దాకా తీసినావు ఫోటోలు కారు కొట్టింది. కారు ఎందుకు కొట్టింది అంటే నక్కలు ఉండటం వల్ల కొట్టింది. అయితే పున్న
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు స్థానిక సంస్థలో బీసీలకు 42% వాటా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కాని సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో స్థానిక బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని, బీసీల హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని, కామారెడ్డి డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గతంలో 12 రోజుల అమరణ దీక్ష చేసిన తర్వాత కులగణన చేపట్టారని, ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలో 42% వాటా పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గజవెల్లి మనోహర్ అన్న గారిని కూడా వారిని వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా చందు గారిని నియమించడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా యొక్క నాయకుడు లక్ష్మణరావు అన్న గారిని నియమిస్తూ ఉన్నాం. అదేవిధంగా హన్మకొండ డివిజనల్ ప్రెసిడెంట్గా చాలా రోజుల నుంచి పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నటువంటి సోదరులు నార్లగిరి మహేందర్ గారిని నియామకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాజీపేట మండల అధ్యక్షుడిగా గుర్రపు కరుణాకర్ గారిని, అదేవిధంగా కమలాపూర్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ గారిని నియమించడం జరుగుతూ ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి బీసీలకు మేము అధికారంలోకి వస్తే బీసీలకు మేము ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మేము గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలంతా కూడా నిన్న మొన్న ఫేస్ చేసిరు కులగణన నిర్వహించాలని చెప్పేసి 8 నెలల పోరాటానికి కూడా దిగిరాని రేవంత్ రెడ్డి సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క కులగణన సాధించుకోవాలనేటువంటి మీరు హామీ ఇచ్చిర్రు, మీరు నెరవేర్చాలనేటువంటి డిమాండ్ తోటి మేము ఆగస్టు 25వ తారీఖు రోజు ఆమరణ దీక్షకు చేపడితే 12 రోజుల ఆమరణ దీక్ష తర్వాత నా యొక్క ఆరోగ్యం క్షీణించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి అన్ని పార్టీలంతా కూడా ప్రెజర్ పెంచుతూ ఉంటే ఉద్యమం రగులుతున్నటువంటి సమయంలో కులగణనకు సంబంధించినటువంటి జీవోను ఇచ్చి కులగణన చేపట్టడం జరిగింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి అంశము 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. 23%గా ప్రస్తుతం ఉన్నది. జనాభాలో బీసీలు చూస్తే 52% పైగా ఉన్నారు. అది ఎప్పటిది 1931 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా జనాభాలో 52% బీసీలు ఉన్నారు. ఇవాళ 52% ఉన్నటువంటి బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార అన్ని రంగాల్లో, విద్యారంగంలో కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ గ్రామాలకు మెట్లు లాంటి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదిగా ఉంచబడినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు 42% వాటా పెంచాలి అంటే మొదలు కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఆ కులగణన కోసం మేము మా ప్రాణాల కొట్టి ఉద్యమాలు చేసి కులగణన సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 42% వాటా పెంచుతుందిగా, కులగణన చేసింది కదా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆల్రెడీ మండల అధికారులకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేయమని ఎలక్షన్ కమిషన్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. కానీ వాళ్ళు ఆ యొక్క పని చకచక చేసుకుంటారు, కానీ రిజర్వేషన్ ప్రక్రియను పెంచేటువంటి ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మీరు రాహుల్ గాంధీ గారు అయితే దేశంలో ఎవరెంత ఉన్నారో వారికి అంత వాటా కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు, దానికోసం కొట్లాడుతూ ఉన్నాడు. ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని చూపెడుతూ పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉన్నాడు. మరి మీ పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 18 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను బీసీలకు ఇచ్చినారు. అందులో బడ్జెట్ విషయంలో ప్రతి ఏటా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం తామరెడ్డి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసినటువంటి భూరక్ష చట్టాన్ని రద్దు చేసి భూమి మీద పూర్తి హక్కును రైతులకు కలగజేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అలాగే ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు
సత్వర పరిష్కారం అందజేయడం కోసం ప్రజల వద్దకు పాలన తీసుకురావాలన్న అంశంతో అన్ని గ్రామాల్లోని రెవెన్యూ సదస్సులు పెడుతున్నామని, అలాగే రెవెన్యూ సదస్సులో తన యొక్క భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి, ఇక్కడ వచ్చినటువంటి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రెవెన్యూ సదస్సులు అయినా 45 రోజుల్లోపు సమస్య పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు నవీన్ గారికి, ఎంఆర్ఓ గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అప్పలరాజు గారికి అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ తొలి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతుల సమస్య మీద మన భూమి చట్టం హక్కు, జగన్ గారు మనకి హక్కు లేకుండా చేసిన దాన్ని ఆయన గవర్నమెంట్లోకి వచ్చినట్టునే తీసేసి మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ సదస్సు మీ భూమి మీ హక్కు అన్నది ఒక విషయం మీ అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో ఏదన్నా సమస్య పరిష్కారం అవ్వని సమస్య ఉంటే మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్లు పెట్టుకోవడం, గ్రీన్ వెల్ సెల్కి వెళ్ళి పిటిషన్ పెట్టుకోవడం జరుగుతుంది కదా. అవన్నీ కూడా ఇక్కడ మన సమస్యలు అన్నీ తీర్చడానికి మనకి ఇక్కడ ఎంఆర్ఓ అందుబాటులో ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సమస్యని ఎంఆర్ఓ దృష్టిలో పెట్టి మనం తిరగవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుచున్నాం. నమస్కారం. వరంగల్ నగరం భద్రకాళి దేవస్థాన సమీపంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపకులు, నిర్వాహకులకు టిఆర్ సుబ్రహ్మణ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గణపతి శర్మ పర్యవేక్షణలో అయ్యప్ప స్వామికి విశేష ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు రమేష్ శర్మ, ప్రకాష్ శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణపతి శర్మ మాట్లాడుతూ, డిసెంబర్ 10 మంగళవారం రోజున గోపూజతో ఉదయం 6 గంటలకు పూజ ప్రారంభించి సహస్ర మోదక మహాగణపతి వాహనం నిర్వహించి అయ్యప్ప స్వామి వారి గర్భాలయంలో విశేషంగా 18 రకాల ద్రవ్యములచే ఘనంగా అభిషేక కార్యక్రమం చాలా విశేషంగా అష్టోత్తర శంఖాభిషేకం, శంఖ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఓం శ్రీ స్వామి భూతనాథాయ విద్మహే బహుపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. స్వామి శరణం స్వామి. ఈరోజు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు నాడు స్వామివారికి చాలా విశేషముగా ఉదయము 6 గంటలకు గోపూజ కార్యక్రమంతో ప్రారంభించి దేవాలయంలో సహస్రమోదక మహాగణపతి హవనము నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారి గర్భాలయంలో స్వామివారికి విశేషముగా 18 రకముల ద్రవ్యములచే చాలా ఘనంగా అభిషేక కార్యక్రమములు నిర్వహించి చాలా విశేషముగా అష్టోత్తర శంఖాభిషేకము శంఖా పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరము ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములు ఇవ్వడం జరిగింది. స్వామి శరణం. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. తెలంగాణ తల్లి వికారాబాద్ జిల్లా తండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చిన హాస్టల్ సిబ్బంది. దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత అయినట్లు ప్రాథమిక సమాచారం. పిఠాపురంలో అగ్రహారం నందు సర్వే నెంబర్ 774/1లో అక్రమ నిర్మాణాలు నిర్మించారంటూ ఆర్డీఓ ఆదేశాల మేరకు నిర్మాణాలను కూల్చేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్మాణాలను కూల్చేందుకు వచ్చిన జేసీపీ వాహనాన్ని అధికారులను అడ్డుకున్న నిర్మాణదారులు.
మేము ఆక్రమించారు మీరు చెప్పారు సార్. అందుకు సత్బాబు భూమి ఆక్రమించేసుకోండి మీ దగ్గర ఫిర్యాదు చేశారండి ఎవరన్నా చెప్పండి మీరు జల్పల్లిలోని ఇంటికి చేరుకున్న విష్ణు ఒకే కారులో ఇంటికి చేరుకున్న మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. విదేశాల నుంచి వచ్చిన విష్ణుకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికి ఇంటికి తీసుకొని వచ్చిన మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు. ఇవన్నీ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్, పరిష్కరించబడతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేయడం అనవసరమని మంచు విష్ణు అన్నారు. ఇదేంది మీ దొరకదేనమ్మా మరి వచ్చింది అన్న మీ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసే बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.